ఫ్రెండ్స్ ఈ వీడియోలో తమిళ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, అలాగే హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం కవర్ చేస్తాం తెలుగులో. మొదటిగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తమిళ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ అయితే 16 మ్యాచ్లు ఆడగా ఇందులో తమిళ అయితే 9 గెలవగా తెలుగు టైటన్స్ అయితే 6 గెలవడం జరిగింది. అలాగే ఒక మ్యాచ్ అయితే టైగా ముగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కొంచెం ఎడ్జ్ అయితే తమిళ తలైవాస్ వైపు ఉన్నా కూడా ఈ సీజన్ లో మాత్రం తెలుగు టైటన్స్ తమిళ తలైవాస్ కూడా సూపర్ స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా అటు తమిళ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిఫెన్స్ లోను అఫెన్స్ లోను ఎక్సలెంట్ గా ఉంది. అలాగే తెలుగు టైటన్స్ గురించి చూసుకున్నా కూడా రైడింగ్ మరియు డిఫెన్స్ లో మాత్రం సూపర్ స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మన తెలుగు టైటన్స్ టీం అయితే నిజంగా ఈ మ్యాచ్ లో మాత్రం ఏ టీం గెలుస్తుంది అనేది మాత్రం మనమైతే ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఓరా హోరీ మ్యాచ్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ పైసా వసూలు మ్యాచ్ అయితే వేయడం జరిగింది షెడ్యూల్ లో. అందుకనే ఈ మ్యాచ్ అయితే ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ మ్యాచ్ లో గనక తెలుగు టైటన్స్ టీం గెలవాలంటే మాత్రం డిఫెన్స్ అయితే గట్టిగా చేయాలి ఫ్రెండ్స్. డిఫెన్స్ గట్టిగా చేస్తే మాత్రం ఆటోమేటిక్ గా తెలుగు టైటన్స్ అయితే గెలుస్తుంది. ఒకవేళ తమిళ తలైవాస్ గెలవాలంటే వాళ్ళ రైడింగ్ యూనిట్ అయితే స్ట్రాంగ్ గా ఉంటే తమిళ తలైవాస్ అయితే గెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే సూపర్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, అలాగే తమిళ తలైవాస్ రైడింగ్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ రెండు టీంల మధ్య మాత్రం హోరా హోరీ మ్యాచ్ అలాగే పైసా వసూలు మ్యాచ్ అయితే మనం చూస్తాం ఫ్రెండ్స్. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం మర్చిపోకండి.